సకల విద్యలు నేర్చి సభ జయించగవచ్చు. పూర్ణుడై రణమందు పోరవచ్చు. రాజరాజై పుట్టి రాజ్యమేలగవచ్చు. హేమ గోదానముల్యవచ్చు. గగనమందున్న చుక్కలు లెక్కగొనవచ్చు. జీవరాశుల పేర్లు చెప్పవచ్చు. అష్టాంగ విద్యలను అభ్యసించగవచ్చు. చంద్రమండలమైన చేరవచ్చు. కానీ కానీ దేహేంద్రియములరికట్టి మనసు నిల్పి అంతర్ముఖము చేసి అనవరతము నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. నిశ్చల సమాన చిత్తుడై నిలువలేడు. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. తత్ జలాత్ అని ఒక వేదములో ఒక పదం. There is one word, Tat Jalat, in Veda. ఇది బ్రహ్మసూత్రం యొక్క ప్రధాన సూత్రము. This is the most important among Brahma Sutras. తత్ జలాన్ అనగా ఏమిటి? దేని నుండి పుట్టినదో, దేని నుండి లయమందుచున్నదో దాని నుండి అభివృద్ధి గాంచుచున్నది. Tat Jalat therefore means that is born from one entity, from the same entity it ఇట్టి gets dissolved and మహాపవిత్రమైన also grows. సూత్రములను వేదమునందు ఇమిడి ఉండినప్పటికీ దీనిని సరి అయిన మార్గంలో అందించేటువంటి మహనీయులు లేకపోవటం చేతను, అర్థం కాకపోవటం చేతను వీటినన్నింటినీ కూడా అనర్థాలుగా భావించి యథార్థాలను మరుగు చేసి అనర్థాలను పెంచుతూ వచ్చారు. Vedas have such great, precious, useful things. But there are no people who have understood, who can explain the real meaning of these things. Therefore, misinterpretations, misunderstanding and going on the wrong way have resulted. ఏతావాత మానవుని యొక్క జీవితం అంతా ఇప్పుడును యజ్ఞమయమే. The quintessence of all this is man's life is full of yajna. మానవుడు చేసే సర్వ కర్మలకు కూడాను మూడు కాలములు ఉంటున్నాయి. ప్రాతకాలము, మధ్యాహ్న కాలము, సాయం సమయము. For all the actions performed by man, there are three times associated with that: the sunrise, మన the జీవితంలో noon and the sunset. ప్రాతః యజ్ఞం అనేటువంటిది 24 సంవత్సరములుగా ఉంటుంటాది. In our life, 24 years is called Pratah Yajna. అనగా కేవలము ఒక దేహము యొక్క తత్వమునే కాక విద్యా విధానముల యొక్క భావములను, భవిష్యత్తు యొక్క విషయములను తలయందుంచుకొని తద్వారా నిరంతరము కూడాను కర్మలను ఆచరించేటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహంలే ఈ ప్రాతః సమయం యొక్క అంతరార్థములు. In this first 24 years Pratah Yajna, man has to pay attention to learning education, keeping his own future in view and plan and shape his own life. ఇది బాల్య స్థితి అని కూడాను చెప్పవచ్చును. Another name for this is Balya Sthiti. రెండవది childhood time. మాధ్యాహ్న సమయము. The next one is called Madhyana Samaya, the middle, అది 44 సంవత్సరములు. and that consists of 44 years. ఇంకా సాయం సమయం అనేటువంటిదే 48 సంవత్సరములు. The evening part of our life is 48 years. అన్ని చేరి 116 సంవత్సరములు మానవి యొక్క జీవితము. The total of all this is 116 years of life. 116 సంవత్సరములు జీవించవలసినటువంటి మానవుడు ఏ కొద్ది కాలంలోనే మరణిస్తున్నాడంటే దీనికి కారణం ఏమిటి? A man who is supposed to live 116 years is dying much earlier. What is the reason for మానవుడు this తన జీవిత విధానములో అనుసరించవలసినటువంటి మార్గములను తప్పి అపమార్గములను పట్టి తన యొక్క ఆరోగ్యమును చెడుపుకొని
జీవితమును క్షీణింప చేసుకుంటున్నాడు. Man is giving up the right, royal, proper path laid down for him, taking the wrong path and ruining himself and getting premature death. జీవితం యొక్క విధానము మానవుని యొక్క హృదయములో ఇమిడి ఉంటున్నది. The conduct which man has to follow is already found in his heart. ఈనాటి మానవుని యొక్క విచారము అపనమ్మకముల చోతనే తన యొక్క జీవితమును అంకితం గావించుకుంటున్నాడు. Today's man is wasting and dedicating his entire life for doubts. ఈనాటి మానవుని యందు సంకుచితమైన భావములను అభివృద్ధి గావించుకొని నా నీ అనేటువంటి భేదముల చేతనే జీవితమును మధ్యకాలంలోనే అంత్యము గావించుకుంటున్నాడు. Today's man is suffering premature death because he is full of mine and thine. అయితే అన్నింటినీ తనదిగా భావించొచ్చును, కానీ దేని యందును అభిమానం అధికంగా పెంచుకోరాదు. One can consider everything as one's own, but one should not have attachment for them. పసల కాపరి ఉంటాడు. There is a కౌబాయ్. there is a cowboy. గ్రామములో ఉన్నటువంటి యొక్క పశువులన్నీ తోలుకొని పోయి పచ్చిక బయళ్ల లోపల దాన్ని సమృద్ధిగా మేపుకొని తిరిగి గ్రామానికి తెచ్చి ఎవరెవరి ఇంటికి వారికి వదులుతుంటాడు. He takes cattle from the village, collecting from everyone and takes them to a nearby grazing కానీ place. ఈ పసలి కాపరి యొక్క భావాన్ని ప్రతి మానవుడు కూడాను అనుసరిస్తే ఎంతైనా ధన్యత పొందుతాడు. If everyone can follow the feelings and the lines and the experience of this పచ్చిక cowboy, బయళ్లలో దానిని తోలినప్పుడు నా ఆవు ఈనింది, నా దూడకు దెబ్బ తగిలింది అని నా ఆవు నా దూడ అనేటువంటి యొక్క అభిమానం చేత దానిని పోషిస్తున్నాడు. when he takes them for grazing, he considers every small calf and every incident as his own కానీ and takes అతనికి care of తెలుసు ఇది them. నాది కాదు అని తెలుసు. He knows fully well that they do not తనది belong to him. కానప్పటికీ తనదిగా భావించి దానిని పోషిస్తూ ఉన్నాడు. Although it is not his, he takes care of that as if it is అదే his own. విధంగానే ఈ జగత్తునందున్నటువంటి సమస్త పదార్థములు నీవి కానప్పటికీ నీవిగా భావించి దాని యొక్క పోషణ నీవు చేయటానికి తగిన కృషి చేర్పాలి. In the same way, you must make efforts to take care of everything in the world as పోషణ your own. చేయనక్కరలేదు, దాని పోషణకు అడ్డు తిరగకుండా పోతే అదే చాలు, అదే పోషణ. You need not take care of them, but you should not go in the way of their well-being. That is good enough. అది 18 పురాణములు యందు ఉండినటువంటి యొక్క మహాసారం 2 వాక్యములు. The essence of 18 Puranas may be told in 2 అదే sentences. హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. And that is help ever and hurt never. నీవు సహాయం చేయకపోతే పర్వాలేదు, ఆ సహాయం చేయకుండా ఉండటమే గొప్ప సహాయం. You may not help, but you do not hurt. That is a great help in itself. ఈ విధమైనటువంటి భావాలు భగవద్భావము చేతనే అభివృద్ధిగాంచును, కానీ ప్రాకృతమైనటువంటి భావం చేత ఇట్టి సుమితమైనటువంటి భావములు, పవిత్రమైన భావములు, విశాలమైన భావములు, సున్నితమైన భావములు, సుపవిత్రమైన భావములు మానవుని యందు అభివృద్ధిగా ఉంటకు ఏమాత్రము కూడా అవకాశం లేదు. Man can develop such nice, noble, grand, broad and sacred ideas and feelings only when he is associated with divinity. But if he is filling himself with the world, he can కనుక never ప్రతి have మానవుని this. యందు కూడాను దివ్య భావములు, నవ్యమైనటువంటి భావములు అభివృద్ధి గావించుకోవాలి. Therefore, every man should make an effort to develop such noble, new and great feelings. ఇట్టి దివ్య భావములను అభివృద్ధి గావించి తద్వారా జగత్తులకు అందించేటువంటి నిమిత్తమై ప్రాచీన కాలము నుండి మహర్షులు ఇలాంటి యజ్ఞయాగాది క్రతువులనేటువంటి యొక్క కర్మల చేత ఈ పవిత్రమైనటువంటి దీనిని ప్రచార ప్రబోధనలు సలుపుతూ వచ్చారు. Right from the ancient days, Maharshis of the yore undertook performing of these sacrifices with this noble idea of popularizing such divine feelings and divine thoughts. తత్ జలాన్ అనేటువంటి దాని లోపల కూడా ఉండినటువంటి దీంట్లో ఈ దేహము, మనస్సు, ప్రాణము మూడింటి ఎందుకు కూడా ఉండినటువంటి యొక్క ప్రజ్ఞను మనం చక్కగా విచారించుకోవాలి. In this statement, Tajjala, there is an inner meaning which will have to be understood properly. అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. అదే కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్. And that is Prajnanam Brahma, which is constant integrated awareness.
అలాంటి ప్రజ్ఞ మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉండి కూడాను దానిని గుర్తించుకోలేకపోవటం అనేటువంటిది ఇంతకంటే గొప్ప అజ్ఞానం మరొకటి లేదు. That constant integrated awareness is with us inseparably throughout, in home, outside, ఇది everywhere. కేవలము ఒక చదువుతో లభ్యమయ్యేటువంటిది కాదు. But we are not recognizing this truth. We cannot acquire this by లేక studies. గ్రంథములతో మనం నేర్చుకోవలసినటువంటిది కాదు. We cannot acquire this by study of books. నిత్య జీవితంలో మన యొక్క అనుభవం ద్వారా దీనిని అర్థం చేసుకోవాలి. We can understand this only through daily experience. ఎన్ని in our daily చదువులు life. చదివి ఏమి ఫలము? What is the use of studying any amount of studies? తన్నొసటవ్రాత తప్పించని ఎవరికి వశము? Who can change what is destined, what is చెడ్డ written on? బుద్ధులు తన చేరినేని ఎండబారులు బుద్ధులు బండబారు అని. If wrong thoughts were to take possession of your mind, your thinking becomes dry and you ఎప్పుడు go on the wrong చూసినప్పుడు path. ఇతరులు దూషించటము, ఇతరులు విమర్శించటము ఇది మానవునికి సరి అయినట్టే కాదు, కేవలం దానవ లక్షణము. It is not proper to mankind at all to go on criticizing, go on condemning, go on ఇలాంటి finding fault with గుణములు others. ఉండినటువంటి మానవుడు ఏనాటికి నీ శాంతిని అందుకోలేడు. Such a man can never find peace at any time and during his lifetime at all. దైవము సర్వత్రా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మొదలు పెంచుకోవాలి. God is omnipresent and found everywhere. This faith you should have in the very first instance. ఒక సైంటిస్టు సూర్యుడిని చూచి ఇది కేవలము హైడ్రోజన్ బాల్ అంటాడు. One scientist taking a look at sun calls it a hydrogen bomb. బాల్. Hydrogen ball. కానీ దివ్యమైనటువంటి యొక్క భగవత్ సాధకుడు ఆహా సూర్యుడు లోకాధారకుడు. But a lover and believer of God will say this sun ఇది god is ప్రత్యక్ష the దైవము. protector. He is the direct God. సూర్యుడే లేకపోతే సృష్టియే లేదు. Without sun there is no creation whatsoever. సమస్త ఋతువులకు దినచర్యలకు రాత్రింపగళ్లకు అంతా సూర్యుడే మూల కారణము. For all the activity and for all the seasons, sun is the very basis. కనుక సూర్యోదాదన సలుపుతూ ఉంటాడు భక్తుడు. That is how a devotee goes on worshipping sun god. ఆ యొక్క సైంటిస్ట్ కు ఈ సెయింట్ కు ఉండినటువంటి వ్యత్యాసం ఎంత చూడండి. You can notice the difference between that scientist and the saint. ఇది కేవలం హైడ్రోజన్ బాల్ అంటే ఇంతటితో తాను ముగించుకుంటే ఎంత అవివేకి అతను. If that person considers sun only as a సమస్త hydrogen ఎనర్జీలు bomb, కూడాను సమస్త శక్తులు కూడాను సూర్యుడి నుండి ఆవిర్భవిస్తున్నాయి. every power, every energy comes from దాని sun ఒక god. బాలు మాదిరి చూసుకొని అలక్ష్యపరుస్తున్నాడు. He calls it a ball and treats it with కృతజ్ఞత indifference. లేనిటువంటి క్రూరులు వారు. They are people who do not have సూర్యుడే gratitude. లేకపోతే తానే లేడు. Without sun god, he doesn't have సూర్యుడే existence. లేకపోతే తమ యొక్క పరిశీలనలు పరిశోధనలు కూడాను ఏమాత్రం కూడాను చేయలేరు. What research can he carry on without sun god? కనుకనే ఇట్టి కృతజ్ఞత కలిగినటువంటి వాడే మానవుడు అని. This kind of person with ingratitude, he is a man. కనుక ప్రతి ఒక్కరికి కూడాను తాము పొందినటువంటి దానిని, తాము ఆనందించినటువంటి దానిని, తాము అనుభవించినటువంటి దానికి తగినటువంటి కృతజ్ఞతను మనము ప్రత్యుపకారంగా మనం అందుకోవాలి, చేయాలి. Everyone has to show gratitude for what he has seen, what he has experienced, what he has got, what he ఒక has enjoyed. పచ్చని వృక్షమును చూచినప్పుడు, When he sees a green tree, పచ్చని పర్వతమును చూచినప్పుడు when he sees a green hillock or mountain, భక్తుడు ఆహా ప్రకృతి యొక్క సౌందర్యం ఎంత గొప్పది, a devotee thanks ఈ him. సౌందర్యం అంతా కూడాను భగవంతుని యొక్క సౌందర్యమని గాడ్ ఈజ్ నేచర్ అంటాడు. A devotee calls this beauty is so wonderful. God అదే is దీనిని nature. ఒక సైంటిస్ట్ వస్తాడు. For the same place, a దీని scientist పచ్చదనం comes. అంతా కూడాను కేవలము క్లోరోఫిన్ వల్ల ఈ యొక్క పచ్చదనం కనిపిస్తుంటుండాది అనుకుంటాడు. He says what he sees as green is an account of chlorophyll. ఈ క్లోరోఫిన్ కును ఈ ప్రకృతి యొక్క సౌందర్యమును భగవంతునికి ఎంత డిఫరెన్స్ ఉంటుంటారు చూడండి. You can see what a lot of difference exists between వీళ్ళు a అల్పభావము scientist అంతే approach. పోతున్నారు. A scientist is going with a narrow-minded approach. ఆధ్యాత్మిక భావం వాడు ఉన్నత భావం అందుకుంటున్నాడు. A devotee is developing a spiritual outlook and a noble God. గోడగట్టువాడు
దినదినానికి పైకే పోతుంటాడు. A person who is building a wall, he goes upwards. బావిని త్రవ్వువాడు దినదినానికి కిందికే పోతుంటాడు. A person who is digging a well goes downwards. సెయింట్స్ గోడ కట్టేటువంటి వారు దినదినానికి ఉన్నతమైన భావాలు అభివృద్ధి పరుచుకొని ఉన్నత స్థాయికి చేరుతున్నారు. Saints, like a person who is constructing a wall, go upwards with noble ప్రతి ideas, దానిని sacred ప్రకృతి కిందికి ideas. దిగజార్చుకుంటూ కేవలం బావి త్రవ్వేవారి మాదిరి పరిశోధన అని కిందికే దిగిపోతున్నారు. And these scientists, with a narrow-mindedness, like a person digging a well, కనుక go సైన్స్ అండ్ downwards. టెక్నాలజీలో కూడాను ఏ దోషము లేదు, కానీ మానవుని యొక్క మనసులోనే సర్వదోషములు ఉంటున్నాయి. There is no defect in the man as such, but in the thinking, in the mind of man, all the defects lie. అనుభవించవలసినటువంటి మార్గంలో అనుభవించాలి, Experience things in the way that you should experience. చింతించవలసినటువంటి మార్గంలో చింతించాలి. Think on the proper lines in the way that దివ్యాత్మ స్వరూపులారా, embodiment. ఉన్నతమైనటువంటి భావములను ఉత్తమమైనటువంటి మార్గమును అభివృద్ధి పరుచుకొని అందరూ అన్యోన్యమైనటువంటి యొక్క దైవ సంతతిగా మనం జీవించినప్పుడే లోకము కూడాను ఎంతైనా సుఖ సంతోషాలని అనుభవింపచేయవచ్చు. When you develop noble ideas, broad-mindedness, you will feel all belonging to ప్రాచీన one. కాలము నుండి కూడాను Right? భారతదేశం అనేటువంటిది దేశములకును ఆధ్యాత్మిక ప్రభావాన్ని అందించినటువంటి దేశం కనుకనే ఆనాటి మొదలు నేటి వరకును లోక సమస్త సుఖినో భవంతు, అందరు కూడాను సుఖంగా ఉండాలనేటువంటిదే మన హైందవ సాంప్రదాయం. Right from the ancient days, Bharat has been imparting the spirituality to the entire world. And the goal is, let the ఎవరి whole యందు కూడాను humanity మనము be happy. ఎట్టి దోషభావాన్ని మనము పెట్టుకోరాదు. Do not try to find faults in others. కనుక అందరి మంచిని మనం ఆశించి అందరి క్షేమాన్ని మనము కోరి దివ్యత్వమైనటువంటి ఆత్మభావం చేత జగత్తును మనం అనుభవించడానికి ప్రయత్నించాలి. Desire the well-being of everyone. పారమాత్రిక దృష్టితో ప్రకృతిని మనం అనుభవించాలి. Enjoy the nature with a divine vision and divine approach and outlook. దేనిని మనం ఆశిస్తున్నామో, దేనిని మనం చింతిస్తున్నామో ఆ చింత యొక్క స్వరూపాన్ని మనం పొందిపోతాం. Whatever we think constantly, we become that. కనుక బీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఇస్ ది వే టు గాడ్. మంచిగా ఉండాలి, మంచిని చూడాలి, మంచిని చెప్పాలి. That is why it is said, be good, see good and do good. That is the way to God. ఇదే నిజమైనటువంటి యొక్క భావము, ఇదే నిజమైనటువంటి భక్తి, ఇదే యొక్క బ్రహ్మమ యొక్క తత్వము. This is the correct, true feeling, true meaning, and this is the very embodiment of Brahma Tattva.